బాలు, మీనా అయితే ఇంకా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళనైతే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా రోహిణిని పరిచయం చేశాము అంటే ఇంకా మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడా లేదా నిజంగా తనేమైనా ఇంకా అబద్ధాలు ఆడుతుందా అన్నట్టుగా బాలు అయితే ఇంటికి తీసుకొస్తాడు. ఎవరు ఎందుకు తీసుకొచ్చావు, వాళ్ళు ఏమైనా నీ భార్య చుట్టాలా, అయినా ఇంత గొప్ప వాళ్ళు నీ భార్యకు చుట్టాలు ఎందుకు అయి ఉంటారులే, ఏ గుడి దగ్గర పూలు అమ్ముకునే వాళ్ళు లేదంటే టిఫిన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పని ఇంకా వాళ్ళ ముందే వెటకారంగా మాట్లాడుతుంది ప్రభావతి. కానీ మీనా అయితే ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర ఏం అనకూడదు అన్నట్టుగా సైలెంట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బాలు అయితే ఇంకా మా అమ్మ నోరు వీళ్ళ గురించి చెప్పేదాకా ఇంకా ఆగేటట్లేదు అన్నట్టుగా ఇంకా వాళ్ళు మలేషియా నుంచి వచ్చారు అని చెప్పని అంటాడు. ఇంకా ఆ మాట అన్నాడో లేదో ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి, ఏ మీనా వాళ్ళకి కాఫీలు నీళ్లు తీసుకురాబో, వాళ్ళు మలేషియా నుంచి వచ్చారు అంటే మన రోహిణి కోసం వచ్చుంటారు, నువ్వు వెళ్ళి తీసుకురాబో అన్నట్టుగా. లేదు వాళ్ళు మలేషియాలో ఉంటారు, నా కార్కి ఆ బాడుకి వచ్చారు, వాళ్ళకి అందరికీ చూపించేదానికి నేను గైడ్గా ఉన్నాను, కానీ మన ఇంటికి కూడా వాళ్ళు ఈరోజు పెళ్లి రోజు మన ఇంటికి తీసుకొచ్చాను అన్నట్టుగా బాలు అంటాడు. అవునా, మా వియంకుడు కూడా మలేషియాలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయంట, వాటన్నిటికీ మా కోడలు ఒక్కటే అసలు ఓనరు అన్నట్టుగా చెప్పేటప్పటికి, ఇంతకీ నాకు మలేషియాలో కూడా నాకు చాలామంది కంపెనీలు ఉన్నాయి, మా పిల్లలు అందరూ మేము అక్కడే సెటిల్ అయిపోయినాము, ఎవరు వాళ్ళు అనేటప్పటికీ ఇంకా వీళ్ళనైతే రోహిణి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటి అని ఇంకా మెట్లు దిగుతూ మొత్తం వినేసి ఇంకా తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి గదిలో డోర్ వేసుకుని ఉంటే ఇంకా ప్రభావతి అయితే ఒకటేమైనా డోర్ కొట్టి మలేషియా నుంచి వచ్చారు, అయినా నువ్వు ఇన్ని రోజులు మలేషియాలో మీ నాన్న పేరు కూడా చెప్పలా, నేను ఇప్పుడు వాళ్ళు అడిగినప్పటికీ నేను చెప్పలేకపోయాను అని చెప్పని ఈ లోపల ఇంకా ప్రభావతి వచ్చి పిలుస్తుందని చెప్పనని ఇంకా రోహిణి అయితే కొత్త డ్రామా అయితే మొదలు పెడుతుంది. ఇంకా అత్తయ్య నాకు అసలుకి కళ్ళు తిరిగిపోతున్నాయి అత్తయ్య, లేలేకపోతున్నాను అని చెప్పనని ఇంకా అసలు విషయం అయితే చెప్పేస్తుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అత్తయ్య, ఇంకా ఈ గొడవలలో మనోజ్కి కూడా చెప్పలేదు, ఎందుకంటే 30 లక్షలు పోగొట్టుకొని విల్లా విషయంలో బాధపడుతున్నాడు కదా, అప్పుడే ప్రెగ్నెంట్ ఏమన్నా వద్దనుకుంటాడేమని అని చెప్పని చెప్పలేదు అత్తయ్య అని అనగానే ఈ మలేషియా నుంచి వచ్చిన వాళ్ళ సంగతి అయితే పక్కకు పెట్టేసి నా కోడలు కడుపుతో ఉంది అమ్మ ఇంకా మెట్లు దిగ్గకూడదు అన్నట్టుగా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంకా ఈ సమస్య నుంచి తప్పించుకోవాలి అంటే నాకు ఇదొక్కటే మార్గం అన్నట్టుగా ఇంకా మా కడుపు నాటకాన్ని అయితే మొదలు పెట్టేటప్పటికి, చూసారా మీరు వచ్చిన వేళ విశేషం, మా ఇంట్లో ఒక శుభవార్త వచ్చేసింది అంతే, మలేషియా వాళ్ళంటే అందరూ అలాగే జరుగుతుంది, మా కోడలు కడుపుతో ఉంది అందుకే తను రెస్ట్ తీసుకుంటుంది అన్నట్టుగా ఇంకా చెప్పేటప్పటికి, సరే బాలు మేము తర్వాత వచ్చి కలుస్తాంలే, మేము హోటల్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పనంటే, సరే పదండి నేను వస్తున్నానని చెప్పని ఇంకా బాలు అయితే వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఇప్పటికైతే మాత్రం గండం గడిచింది. ఇంకా ఇప్పుడు ఈ కొత్త నాటకం కడుపు నాటకం బయట పెట్టాను, ఇప్పుడు ఇంకా మా అత్తయ్య ఇంకా ఏమేమి చేస్తుందో వీటన్నిటిని మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి అన్నట్టుగా ఇంక అంటుంది. ఇంకా మీనా అందరూ కూడా సంతోషిస్తారు, మీనా కడుపుతో ఉంది, రోహిణి కడుపుతో ఉంది అన్నట్టుగా. కానీ మీనాకైతే కాస్త అనుమానమే, ఇప్పటికిప్పుడే కడుపుతో ఉన్న విషయాన్ని ఎందుకు బయట పెట్టింది, ఇదివరకు చెప్పొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నట్టుగా మీనాకు అనుమానం వస్తుంది. కానీ దీని వెనకాల కూడా ఏమన్నా కుట్ర ఉందా, ఎందుకు ఈ రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంది, ఒకవేళ నిజమే అయి ఉంటుందిలే కడిపే కదా అన్నట్టుగా అంటుంది. ఇంకా ప్రభావతి అయితే తనకు జ్యూసులు అన్నీ తీసుకొని వెళ్ళి, నువ్వు కిందకు దిగకూడదు, మనకి మలేషియా వాళ్ళు వచ్చారో లేదో మంచిగా జరిగింది అన్నట్టుగా, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పనైనా మీ నాన్న నీకు డబ్బులు ఇస్తాడు అన్నట్టుగా ప్రభావతి అంటుంది. తర్వాత ఇంకా కామాక్షి దగ్గరికి అయితే వచ్చి ఇంకా అసలు విషయం చెప్పేటప్పటికి, నీకు మంచి కోడలు రోహిణినే, అందుకే తను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది అని చెప్పని. రోహిణి ఏం ప్లాన్ చేస్తుంది, ఇక్కడి నుంచి నేను వీలైనంత వరకు బయటపడాలి, లేదు అంటే నా సమస్యలన్నీ కానీ వీళ్ళు తెలుసుకున్నారు అంటే నన్ను ఇంట్లో కాదు కదా కనీసం పని మనిషిగా కూడా ఉండనివ్వరు అని ఆలోచిస్తుంది.